బలమైన సాగునీరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పత్తిపాడు మండలంలో మనం పోరాటం చేస్తుంది ఒక మాఫియా డాన్తో పోరాటం చేస్తున్నాం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో పోరాటం చేస్తున్నాం. మీకు యువత మీకు చెప్తా ఉన్నాను, మీకు అన్యాయం జరుగుతూ ఉంది. పత్తిపాడు మండలం లంపకలవ గ్రామం సమీపంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి సోదరుడు వీరభద్రారెడ్డి వీరభద్ర కంపెనీని పెట్టి అక్రమంగా ఆ కంపెనీకి మట్టి గ్రావెల్ అక్రమంగా రవాణా చేసి నిర్మాణం చేపట్టారు. మైనింగ్ సెస్ తోటి మైనింగ్ మీద వసూలు చేసే పన్నుతోటి కంపెనీ కోసం ఒక బ్రిడ్జ్ చేసుకున్నారు. కానీ మీకోసం రోడ్లు లేవు. వాళ్ళ కంపెనీల కోసం బ్రిడ్జ్ వేసుకోగలిగారు కానీ మీకోసం రోడ్లు లేవు. ఇందాక ఎమ్మెల్యే అభ్యర్థి గారు చెప్తా ఉన్నారు, రోడ్లు సరిగ్గా లేవు, మనకి సౌకర్యం లేదు, మనకి వెన్నెముక ఊడిపోయేలా ఉన్నాయి మన రోడ్లు. అలాంటి రోడ్లను వదిలేసి వీళ్ళు ఒకవైపు వంతడం మైనింగ్ ని దోచుకుంటూ వాళ్ళు బ్రిడ్జిల మీద బ్రిడ్జిలు వేసుకుంటా ఉన్నారు. ఆ బ్రిడ్జికి ఎంత దాష్టికం అంటే సాక్షాత్తు ఎవరైతే మనకి పర్మిషన్ ఇచ్చాడో అధికారి పేరు పెట్టుకున్నారు. నేను వస్తా ఉంటే నాకు భవన నిర్మాణ కార్మికులు నాకు ఈ లెటర్ ఇచ్చారు. 450 కోట్ల రూపాయలు మా సంక్షేమ నిధి నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం తీసేసుకుంది. మాకు కూతురు పెళ్లికి మా సంక్షేమ నిధి నుంచి 20,000 రూపాయలు, అలాగే కూతురు డెలివరీ అయితే 2 సార్లు 20,000 రూపాయలు, కార్మికులకు ప్రమాదం జరిగితే 9,000 రూపాయలు, ఇలాంటివన్నీ కూడా కూర్చుని దాదాపు 5 లక్షల రూపాయల వరకు వాళ్ళకి క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాంటివి ఇవన్నీ ఈ రోజున వైఎస్ జగన్ మొత్తం మార్చేశాడు, దోచేశాడు. ఇవన్నీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్తును తీసేశాడు. ఈ రోజున భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి నేను మాటిస్తున్నాను, కూటమి ప్రభుత్వం మాటిస్తుంది. రాగానే మీ సంక్షేమ నిధిని మళ్ళీ మీకే వచ్చేలాగా మేము సంపూర్ణంగా చర్యలు తీసుకుంటాం. అలాగే 76 మన కాకినాడ రూరల్లో నాకు లెటర్ వచ్చింది. 76 ఎయిడెడ్ కళాశాలను తీసేశారు, స్కూల్స్ ని కానీ కళాశాలను కానీ. తిరిగి వాటిని పునరుద్ధరించమని కోరుతా ఉన్నారు వైఎస్ జగన్. ఎందుకంటే మనకి ఎయిడెడ్ కాలేజీల్లో స్కూల్స్ లో దాతలు స్థలాలిచ్చి డబ్బులిచ్చి పేద విద్యార్థులు, ఎస్సీ విద్యార్థులు కానీ, ఆర్థికంగా వెనకబడ్డ ఓసీ విద్యార్థులు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకి తక్కువ ఫీజు తోటి చదువుకునేలాంటి సౌకర్యం ఎయిడెడ్ కళాశాలలకు ఉండేది. అదే చదువులు ఈ రోజున చదవాలంటే 25,000 20,000 అవుతా ఉంది. ఇది కూటమి ప్రభుత్వం రాగానే ఎయిడెడ్ కళాశాలల్ని ఎయిడెడ్ స్కూల్స్ ని తిరిగి పునరుద్ధరణ చేస్తాం. పత్తిపాడు మండలానికి సంబంధించి మా నాయకులు ఇవి నా దృష్టికి తీసుకొచ్చారు. ఏలేరు రిజర్వాయర్ ఆధునీకరణ, పుష్కర మరియు పోలవరం కాలువలపై ఎత్తిపోతల పథకాలను నిర్మించి సాగునీటిని ఇప్పించాలని, నియోజకవర్గంలో శిథిలావస్థలో ఉన్న ప్రతి మార్గాలని రోడ్లని పునర్నిర్మించి ప్రజా రవాణా వ్యవస్థను బాగు చేయాలని, అలాగే నియోజకవర్గంలో అనేక గిరిజన గ్రామాలు ఉన్నాయి. వైద్యం అత్యవసర పరిస్థితుల్లో మనకి డోలీల్లో వేసుకొని కొండలపై నుండి ఆసుపత్రులు తీసుకొచ్చే పరిస్థితి నుంచి మనకి ఆసుపత్రులు అందుబాటులో ప్రైమరీ హెల్త్ కేర్